హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద గ్రేట్ వైజ్ వర్డ్స్ ఆఫ్ తాతయ్య. ఈరోజు మనం ఒక గొప్ప అంశం, అవకాశాన్ని జారవిడుచుకోవద్దు. మిత్రులారా, అవకాశము ఒక్కసారే తడుతుంది. ఎన్నో అవకాశాలు ఉన్నా అవకాశం మాత్రం ఒక్కసారే తడుతుంది. ఆ తర్వాత వచ్చే అవకాశాలు ఎన్నైనా అవి అలాంటి అవకాశమే కావచ్చు, గొప్ప అవకాశం కావచ్చు, అంతకన్నా పనికిమాలిన అవకాశం కూడా కావచ్చు. వచ్చిన అవకాశాన్ని మనం ఎలా సద్వినియోగం చేసుకోవాలి, అసలు అవకాశం అంటే ఏంటి, ఎలా ఉంటుంది, దాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలి అనేది చాలా ఇంపార్టెంట్. మనకు ఎన్నో అవకాశాలు వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, మనం అనుకుంటాం ఇక్కడ ఉంటే దూర ప్రాంతాలు చూస్తూ ఉంటాం. చూసినప్పుడు ఆ దూరంగా ఉండే కొండ చాలా నున్నగా ఉంది అనిపిస్తూ ఉంటుంది. మనమేమనుకుంటాము, అక్కడ చాలా అవకాశాలు ఉన్నాయి అనుకుంటాం. అలాగే మన ఇండియాలో ఉండే వాళ్ళమంతా కూడా, అమ్మో అమెరికాలో చాలా గొప్ప గొప్ప అవకాశాలు ఉన్నాయి, మంచి మార్కెట్ బాగుంది, ఎకానమీ బాగుంటుంది, లైఫ్ బాగుంటుంది, ఆనందంగా ఉంటారు, సంతోషంగా ఉంటారు, అక్కడ వెదర్ బాగుంటుందంట, క్లీన్గా ఉంటుందంట, ఆరోగ్యం అంతా చాలా చక్కగా ఉంటుందంట, ఎంతోమంది పోయిన వాళ్ళు తెలుస్తున్నారు, ఆర్థికంగా స్థిరపడతారంట, ఇలాగ ఎన్నో కలలుగా అంటుంటాం. కానీ తీరా అక్కడి నుంచి మరి అమెరికాకు వస్తే ఏమవుతుంది? ఒక సిస్టమేటిక్గా ప్లాన్డ్గా ఒక కంపెనీ తరపునో, లేకుంటే ఒక ప్రమోటెడ్ తరపునో, కంపెనీ తరపునో ఇలాగ వస్తే ఇబ్బంది లేదు. కానీ సపోజ్ అదే మనము తెలియకుండా ఒక చదువుకొని చదువుకున్న వాళ్ళకు డిపెండెంట్గా వచ్చిందంటే ఎంత ఇబ్బంది పడాలి. వచ్చిన తర్వాత మరి బ్రతకడానికి ఎంత ఇబ్బంది పడాలి. ఏదేదో పనులు చేసుకోవాలి, చేసుకునేది కాకుండా తొందరగా ఓపీటీలు రావు, ఉద్యోగాలు రావు, పార్ట్ టైం చేసుకోవాలి, తర్వాత H1B ఎప్పుడు వస్తుందో తెలియదు. ఇలాగ రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయనేది మనకు తెలియదు. దూరపు కొండలు ఎట్లయితే నున్నగా ఉన్నాయో అలాగా చాలా సమస్యలు ఉంటాయి. అలాగే అక్కడున్న వాళ్ళకు కూడా దూరంగా చూసినప్పుడు వాళ్ళకు కూడా అక్కడుండే కొండలు చాలా నున్నగా ఉన్నాయి, అక్కడ చాలా బాగుంటుందేమో అనుకుంటారు. మిత్రులారా, అవకాశం అనేది అలాగే కనిపిస్తుంది, చాలా చక్కగా కనిపిస్తుంది, అందంగా కనిపిస్తుంది, మెరుస్తూ కనిపిస్తుంది, మిలమిల్లాడుతుంది. దానివల్ల మనకు ఎంతో మంచి జరుగుతుంది అనేలా కనిపిస్తుంది. ఆ యొక్క అద్భుతమైన అవకాశము సరైన టైంలో సరైన నిర్ణయము చక్కగా తీసుకోగలిగితే, ధైర్యంగా ముందుకి వెళ్ళగలిగితే, వచ్చే అడ్డంకిల్ని తట్టుకోగలిగితే, వాటిని తొలగించుకోగలిగితే, మన యొక్క స్ట్రెంత్ని పెంచుకోగలిగితే, మన యొక్క అవకాశం యొక్క బలాన్ని గుర్తించగలిగితే, అద్భుతమైన కాలాన్ని మనము ఉపయోగించుకోగలిగితే, అప్పుడు మనకు ఖచ్చితంగా గొప్ప విజయం అనేది చేతికొస్తుంది. ఆ గొప్ప విజయము మనం ఎంత గొప్పదంటే అంత గొప్పగా ఉంటుంది. అదే సపోజు పొరపాటున మనం రాంగ్ డిసిషన్ తీసుకొని రాంగ్ టైంలో మనం ఏదైనా కానీ అవకాశం మంచిదనుకొని ముందుకు వెళ్ళినట్లయితే, అది సరైన అవకాశం కాకుండాట్లయితే, మన ఆలోచన సరైనది కాకపోతే, ఆలోచనను మనం సరిగ్గా ట్యూన్ చేసుకోలేకపోతే, అప్పుడు మనకు కలుగుతుంది చాలా గొప్ప నష్టము, ప్రమాదం కూడా జరుగుతుంది. మిత్రులారా, అలాంటి ఒక సన్నివేశాన్ని మనము ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. ఒక ఉదాహరణ తీసుకుంటే, ఇది కలెక్టెడ్ ఇన్ఫర్మేషన్. శివకేర్ గారు గొప్ప మహానుభావుడు అంటారు, ఆఫ్రికాలో ఒక మారుమూల గ్రామంలో ఒక హఫీజ్ అనే రైతు తన భార్య పిల్లలతో
చాలా సంతోషంగా ఉన్నాడు. సంతోషంగా ఉన్నాడు కాబట్టే చాలా అద్భుతంగా జీవితాన్ని గడుపుతున్నాడు. అలా గడపడం వల్ల ఆ ఊరే కాదు, ఆ రాష్ట్రమంతా తెలిసింది. మంచి మంచి గొప్ప ఫ్యామిలీ, సంతోషమైన ఫ్యామిలీ అని ఈవెన్ గవర్నమెంట్ కూడా అవార్డులు కూడా ఇచ్చింది. అలాంటి గొప్ప ఫ్యామిలీ ఆ నోట ఈ నోట పడి 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 అలాగా ముందుకెళ్ళి ఒక జ్ఞానికి తెలిసింది. ఆ జ్ఞాని అనుకుంటాడు ఆయన ఎలాంటి గొప్పవాడో ఒకసారి తెలుసుకుందామని అతనే బయలుదేరి వస్తాడు ఆ ఊరికి. వచ్చి తలుపు తడతాడు, టిక్ 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 అని. పలకలేదు. మళ్ళా టిక్ 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 అంటాడు. హఫీజ్ గారు, హఫీజ్ గారు అంటాడు. అప్పుడు హఫీజ్ గారు వచ్చి తలుపు తీస్తాడు. నమస్కారం స్వామి, ఎవరు మీరు? చెప్పండి స్వామి, నా వల్ల మీకేం కావాలి అంటాడు. నేను చాలామంది నోట్లో విన్నాను, మీరు చాలా మంచి వాళ్ళని, చాలా గొప్ప కుటుంబం అని, భార్య పిల్లల్ని చక్కగా చూసుకుంటున్నారని, ఈ ఊరికి ఆదర్శమని అని చెప్పడం జరుగుతుంది. చెప్పండి స్వామి, వచ్చిన పని ఏంటి? మంచినీళ్ళు తీసుకుంటారా అని ఆయనకు మర్యాదలు చేసి అడిగినప్పుడు ఆ జ్ఞాని అంటాడు, ఓ చిరికెడు డైమండ్ దొరికితే ఈ ఊరినే మీ గుప్పట్లో పెట్టుకోవచ్చు. అదే పిడికడు డైమండ్ దొరికితే ఈ యొక్క దేశాన్నే మీ యొక్క ఆధ్వర్యంలో నడిపించవచ్చు అని చెప్పడంతో చెప్పేసి, సరే మరి వెళ్తున్నాను, అంతా శుభం జరగాలని కోరుకుంటున్నానని చెప్పేసి వెళ్ళిపోతాడు. తర్వాత ఆ రోజు రాత్రి హఫీజ్ గారికి నిద్ర పట్టలేదు. ఆలోచన చేస్తాడు, ఏంది ఆ స్వామి అలా చెప్పిపోయాడని చెప్పేసి. అయినా ఏం బుర్ర తట్టలేదు. లాస్ట్కు మరుసటి రోజు లేచి ఆ రోజంతా కష్టపడి అతని యొక్క పొలము అన్నీ కూడా అమ్మేస్తాడు. అమ్మేసి ఆ భార్యకు పిల్లలకి ఇచ్చేసి, మీరు నేను వచ్చేంతవరకు వ్యాపార నిమిత్తం బయటికి వెళ్తున్నాను, వచ్చేంతవరకు జాగ్రత్తగా మరి పుట్టింటి దగ్గర ఉండండి అని చెప్పేసి అక్కడ వదిలేసి ఈయన కావలసినన్ని రొట్టెలు, కావలసినన్ని మరి ఆహారం పదార్థాలు అన్నీ, నీరు అన్నీ తీసుకొని బయలుదేరుతాడు. ఎక్కడ దొరుకుతుందా డైమండ్ అని వెతుకుతూ 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 పోతాడు. ఎక్కడ వెతికినా దొరకలేదు. తిరుగుతాడు తిరుగుతాడు తిరుగుతాడు, ఎక్కడ దొరకలేదు. ఒక్కసారి చాలా దూరం వెళ్ళిన తర్వాత బర్సిలోన నది ఒడ్డున కూర్చొని కొద్దిగా ఆహారం తిందామని ఓపెన్ చేస్తాడు బ్యాగ్ని. అతను తెచ్చుకున్న ఆహారం అంతా కూడా ఎన్నో రోజులుగా వచ్చాడు, తిరుగుతూ ఉన్నాడు కాబట్టి ఆహారం అంతా కూడా అయిపోయింది. ఒక్క రొట్టె కూడా దాంట్లో లేదు. అతను తెచ్చుకున్న సొరకాయ బూరలో నీళ్లు కూడా ఒక చుక్క లేవు. అతనికి జీవితం మీద విరక్తి పుట్టింది. నేను చాలా తప్పు చేశాను, పోనీ వెనక్కిపోయి వెళ్దామంటే అతని దగ్గర డబ్బులు లేకపోయా, తిందామంటే ఆహారం లేదు, తాగుదామంటే నీళ్లు లేవు, అడుక్కుందామంటే అభిమానం అడ్డొస్తుంది. ఏమి చేయాలో అర్థం కాక ఇంకా నేను చాలా తప్పు చేశాను, సరైన నిర్ణయం తీసుకోకుండా వచ్చినందువల్ల నేను అనుభవించాల్సిందే అని చెప్పేసి ఆ బర్సిలోన నదిలో పడి ఆత్మహత్య చేసుకుంటాడు మిత్రులారా. ఆ తర్వాత మరుసటి రోజు ఆ జ్ఞాని ఆ ఊరికి వెళ్ళి మళ్ళా టిక్ 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 అని కొడతాడు. కానీ వేరే అతను వచ్చి తలుపు తీస్తాడు. నేను హఫీజ్ని కాదండి, ఆయన నాకు ఈ ఇల్లు పొలము అంతా అమ్మేసి వెళ్ళిపోయాడు అంటాడు. ఎక్కడికి వెళ్ళాడో తెలుసా అంటే లేదు నాకు తెలియదు అంటాడు. తర్వాత ఆ యొక్క జ్ఞాని అలాగ స్ట్రైట్గా చూస్తాడు. అక్కడ ఒక అల్మారా లాగా గూడులాగా ఉంటుంది, దాంట్లో ఒక మినిమినిలాడే ఒక రాయి కనిపిస్తుంది. బాబు,
ఆ రాయి ఒక్కసారి చూడొచ్చా అంటాడు. దానికేం భాగ్యం స్వామి, ఇదిగో చూడండి అని చెప్పి తెచ్చి చూపిస్తాడు. చూస్తే ఆ యొక్క జ్ఞానికి అర్థమైంది ఇది డైమండ్ అని చెప్పేసి. వెంటనే ఇది ఎక్కడ నీకు తీసుకొని వచ్చావు అంటాడు. నా పొలంలో ఇలాంటివి చాలా ఉన్నాయి, ఒక చిన్న సెలయేరులాగా పోతుంది, దాంట్లో ఎన్నో ఉన్నాయి అంటాడు. సరే ఒకసారి చూద్దామా అన్నాడు. ఆ యొక్క జ్ఞానిని తీసుకొని ఆ రైతు తన యొక్క పొలానికి వెళ్ళి మొత్తం చూపిస్తాడు. అంతా కూడా ఎకరాల కొద్దీ ఆ యొక్క డైమండ్స్ ఉన్నాయి. అతనికి ఒక్కసారి దీన్ని పరీక్ష చేయిద్దామని చెప్పేసి పరీక్ష చేయిస్తాడు. ఇంకేముంది, అసలైన డైమండ్స్ అన్నీ కూడా చూసారా. హఫీజ్ గారు సరైన నిర్ణయం తీసుకోకపోవడం వల్లే అతను అంత ప్రమాదానికి గురయ్యాడు. జ్ఞాని చెప్పినా ఎందుకు చెప్పాడు ఈ జ్ఞాని ఏంటి అనేది కూడా ఆలోచన చేయకుండా రోజు అతను చూస్తున్న ఆ సెలయేరులోనే టన్నుల కొద్దీ డైమండ్స్ ఉన్నాయనేది కూడా గమనించకుండా, సరైన అవగాహన లేకుండా, ఆలోచన అనేది సరిగ్గా చేయకుండా పోవడం వల్లే అతని తొందరపాటు నిర్ణయం వల్ల అంత ప్రమాదం జరిగింది. కాబట్టి మిత్రులారా, ఎప్పుడైనా కానీ మనం ఏదైనా కానీ చేసే నిర్ణయము చాలా చక్కగా దీర్ఘంగా ఆలోచన చేయాలి. వచ్చే అవకాశాలని చేజిక్కించుకోవాలి. ఒకవేళ అలాగా చిక్కించుకోకుండా దానివల్ల కొద్దిగా నష్టం జరిగినా అది ఆత్మహత్యకు దారి తీసేంతగా ఉండకూడదు. అందుకే స్వామి వివేకానంద అంటారు, ఓడిపోయావని భయపడకు మిత్రులారా, ఓడిపోయావని భయపడకు మిత్రులారా. ఈ అనంతమైన విశ్వంలో అద్భుతమైన అవకాశాలు ఎన్నో ఉన్నాయి. అద్భుతమైన అవకాశాలు ఎన్నో ఉన్నాయి. ఏ ఒక్క అవకాశాన్ని ఈ యొక్క అమూల్యమైన కాలముతో మనం జత కలిపి ధైర్యంగా ముందుకెళ్ళగలిగితే ఆ విజయం మన సొంతమవుతుంది అంటాడు స్వామి వివేకానంద. కాబట్టి ఎప్పుడూ కూడా తొందరపడకూడదు. అవకాశాన్ని జారవిడుచుకోకుండా ఉండాలంటే సరైన అవగాహనతో, ఆలోచనతో, మంచి యాటిట్యూడ్తో, మనసు మార్పిడి చేసుకుంటూ, ఆ సమయానికి తగ్గట్టుగా అడాప్టబిలిటీ వెరీ ఇంపార్టెంట్, అడాప్ట్ అవుతూ ముందుకు వెళ్ళినట్లయితే ఖచ్చితంగా మనము విజయం అనేది మన సొంతం అవుతుందని గుర్తించుకొని, ఇక ఏ అవకాశం వచ్చినా కానీ చక్కటి ఆలోచనలతో ముందుకు వెళ్తారని మనసా వాచ కర్మన ఎవరికైనా అలాంటి మంచి అవకాశాలు వచ్చినప్పుడు చక్కటి నిర్ణయాలు తీసుకోవాలని కోరుకుంటూ, గాడ్ బ్లెస్ యూ, థ్యాంక్ యూ అని అండాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇంకా ఎన్నో ఛానల్స్లో చక్కగా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఏ ఇన్ఫర్మేషన్ తీసుకున్నా మీ జీవితానికి ఉపయోగపడేలా ఆలోచన చేసి చక్కగా తీర్చిదిద్దుకోండి అని మరొక్కసారి మనసా వాచ కర్మన కోరుకుంటూ, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ అని అండాలి.